బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పీల్చి పిప్పి చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభపై జిల్లా నాయకులు కార్యకర్తలతో ఖమ్మంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సర్ పేరుతో బీజేపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని భట్టి విక్రమార్క హెచ్చరించారు. గతంలో పెద్దలు ఎన్నికల కమిషన్ చైర్మన్ అందరూ కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం కోసం సాధ్యమైనంత వరకు అందులో లేనటువంటి వాళ్ళందరినీ చేర్చడం కోసం ప్రక్రియ మొదలుపెట్టేవారు. ఇప్పుడు ఏంటో దానికి రివర్స్ గా వారికి ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ లిస్టులో నుంచి తొలగించడం కోసం ఎస్ఐఆర్ అనే దాన్ని వాడతాం. అంటే వారికి ఇష్టం లేనటువంటి వాళ్ళు మరి ఎక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకెట్లా తెలుస్తుంది, ఒట్టిగా ఏదో గాలికి మాట్లాడుతున్నారులే కావాలి చూడాలని చాలా మంది స్టార్టింగ్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు అందరూ అనుకుంటారు. సో అందుకోసం మనం జాగ్రత్త పడాలని రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో పెద్ద కుట్రపూర్వకంగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు అలర్ట్ గా ఉన్నారు. దీని బూతుల్లో మన ఓటర్లు అందరూ ఆ ఓటర్ లిస్ట్ లో వచ్చేటట్టుగా చూసుకోవాలి.